వెల్కమ్ టు విద్యుత్ టీవీ. నేను మీ గోకారి. ఈరోజు మనతో కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ గారు ఉన్నారు. ఆయనతో కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ముందుగా V3 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మరి ఈరోజు నేను ఐఏఎస్ సర్వీస్ వదులుకొని రాజకీయాలకు రావడానికి ప్రధానంగా రెండు కారణాలు. ఒకటి, నేను ఐఏఎస్ ఆఫీసర్గా చాలా సుదీర్ఘ సర్వీస్ చేసినప్పుడు ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ జాయింట్ కలెక్టర్గా నెల్లూరులోను గుంటూరులోను చాలా కాలం చేశాను. అలాగే కలెక్టర్గా కృష్ణా జిల్లాలో చేశాను. సో ప్రజలతో మమేకమై ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో ఉన్న జాబ్ సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో అది చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే ఈ ప్రజాసేవ రాజకీయంగా కూడా చేసే అవకాశం ఉంటే బాగుంటుందేమో అనిపించింది. అప్పుడు ఇంకొక మనకు దాంట్లో యాజ్ ఎ పబ్లిక్ సర్వెంట్ ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో కొన్ని పరిమితులు ఉంటాయి, కొన్ని లిమిటేషన్స్. అదే పబ్లిక్ రిప్రజెంటేటివ్కి అటువంటి మనకు లిమిటేషన్స్ ఉండవు. కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా ఉంటే బాగుంటుందేమో అనిపించింది. రెండవది, మా ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే నన్ను పిలిచి నాకు మీరు రాజకీయాలకు వస్తారా, వైఎస్ఆర్సీపీ పార్టీతో ఉంటారా అని అడిగినప్పుడు, కర్నూలులో పోటీ చేస్తారా అని అడిగినప్పుడు నాకు ఆయన మీద ఉన్న గౌరవం, ఆయన చేపట్టిన విధానాలు, మనకు సంక్షేమ పథకాలు అయితేనేమి, చాలా విప్లవాత్మకమైన మార్పులు విద్యా వైద్య రంగంలో, అలాగే భూ సమస్యలను తీర్చడంలో ఆయన చూపించిన చొరవ, ఇవన్నీ వీటి పట్ల నేను అప్పటికే ఆకర్షితులై ఉన్నా. అలాగే ఆయన నా మీద చాలా అభిమానం చూపించారు. 4.5 సంవత్సరాలు ఆయన నన్ను ఎప్పుడు కూడా ఆయన చాలా ఆప్యాయతగా ఇంతియాజ్ అన్న అని పిలిచేవారు. ఎంతమంది ఉన్నా, మనకు ఎంత పోడియంలో ఉన్నా, మనకు మీటింగ్లలో ప్రతి దాంట్లోనూ ఆ ఆప్యాయత ప్రేమ ఆయన చూపించిన దానికి నేను ఆయనకు అభిమాని అయిపోయాను. సో ఆయన ఎప్పుడైతే చెప్పారో కర్నూలులో పోటీ చేస్తారా అన్నప్పుడు, సరే ప్రజలకు సేవ చేయొచ్చు కదా, ఇన్ని రోజులు సర్వీస్ చేసాము యాజ్ ఎ పబ్లిక్ సర్వెంట్, వై నాట్ నౌ గివ్ బ్యాక్ టు సొసైటీ. సెటిల్ అయ్యాము, పిల్లలందరూ సెటిల్ అయ్యారు, లెట్ అస్ గివ్ బ్యాక్ టు ద సొసైటీ. మన నేటివ్ ప్లేస్లో అక్కడున్న ప్రజలకు, నగరానికి మనం సేవ చేద్దామనే ఉద్దేశంతో యాక్సెప్ట్ చేయడం జరిగింది. సార్, జగన్మోహన్ రెడ్డి గారు చాలా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుంటారు. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ కాదని మీకు టికెట్ ఇచ్చారు. మీరు ఆ టికెట్ తీసుకున్న తర్వాత ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళగలగాలనుకుంటున్నారు సార్? అంటే ఎలా గెలవాలనుకుంటున్నారు? ముందుగా విప్లవాత్మకమైన మార్పులు అంటున్నారు. మామూలుగా చాలామందికి సంక్షేమ పథకాల గురించి తెలుసు, విద్యా వైద్య రంగంలో తీసుకువచ్చిన ఆయన పాత్ బ్రేకింగ్ రిఫార్మ్స్ తెలుసు, అంటే విప్లవాత్మకమైన మార్పులు. కానీ భూ సమస్యలు పరిష్కరించడంలో ఆయన చూపించిన చొరవ ఏ రాష్ట్రంలోనూ మనకు ఇంతవరకు జరగలేదు. చాలా, అంటే దాన్ని ఒక చరిత్ర మనకు అని చెప్పవచ్చు. ఎందుకంటే రీసర్వేని చేయడం 100 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన చేపట్టారు, ఏ రాష్ట్రం చేపట్టలేదు. అలాగే అసైన్మెంట్ ల్యాండ్స్కు మనకు భూస్వామ్య హక్కులు కల్పించడము ఫస్ట్ టైం ఆయనే చేయడం జరిగింది. అలాగే చాలా భూ సమస్యలను పరిష్కరించడంలో చుక్కల భూములు కానివ్వండి, మనకు 22A లిస్టులో ఉన్న భూములు కానివ్వండి, ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏ రాష్ట్రంలోనూ తీసుకోలేదు, ఏ ముఖ్యమంత్రి తీసుకోలేదు. నా కమింగ్ టు కర్నూలు ఇష్యూ, కర్నూలు అసెంబ్లీకి సంబంధించి వస్తే మనకు చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నా ఆయనకు నేనైతే ఇక్కడ సూటబుల్ క్యాండిడేట్ అని ఆయనకు అనిపించింది. ఎందుకంటే ముఖ్యంగా నాకు ఆయనతో ఉన్న అనుబంధంతో నేను ఇక్కడ మంచిగా చేయగలనని ఆయనకు నమ్మకము. రెండవది, ఇక్కడ మా ఫ్యామిలీకి ఉన్న పేరు, అంటే నా మామగారైన డాక్టర్ ఇస్మాయిల్ గారు, ఆయన రూపాయి డాక్టర్ అని ఇక్కడ బాగా ఫేమస్ కర్నూలులో. ఆయన మనకు ఉచిత వైద్య సేవలు చేయడంలో, ప్రజల హృదయాల్లో, ఆయన కోవిడ్ సమయంలో చనిపోయినా కూడా, అకాల మనకు మరణం చెందినా కూడా, ఇక్కడ కర్నూలు ప్రజల హృదయాల్లో ఆయన ఎప్పుడు కూడా చిరస్మరణీయంగా ఉంటారని చెప్పేసి ఆ విధంగా ఆయన మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి నా మీద ఉన్న ఆయనకు అభిమానము, గౌరవము, నమ్మకం, ఈ రెండు విషయాలను చూసి ఆయన మరి నన్ను ఎన్నిక చేశారని నేను అనుకుంటాను. అలాగే ఇక్కడ చాలామంది సీనియర్ నాయకులు ఆస్పిరెంట్స్గా ఉన్నారు. దాంట్లో మనకు తప్పేం లేదు. వాళ్ళకున్న అర్హతలతో వారు మనకు సీట్ అడగడం జరిగింది. కానీ మా ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకున్న ఈ రెండు, ఒకటి నేను చేసిన వర్క్ పట్ల ఆయనకున్న గౌరవం, రెండవది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఉన్న దాన్ని బట్టి ఆ నేపథ్యంలో నాకు ఇచ్చారని నేను భావిస్తున్నాను. మనం రీసెంట్ కూడా చూస్తున్నాం సార్, వింటున్నాము, హఫీజ్ ఖాన్ గారికి, ఎస్వి మోహన్ రెడ్డి గారికి మీకు పడట్లేదు,
అంతర్గతంగా చాలా విభేదాలు ఉన్నాయని అంటున్నారు. మీరు రీసెంట్గా కూడా ప్రెస్ మీట్ పెట్టినారు సార్, దాని గురించి ఏం చెప్పదలుచుకుంటున్నారు సార్? మాకు ఎటువంటి ఇక్కడ వర్గాలు లేవు. నాయకులు ఉండొచ్చు. వైఎస్ఆర్ సిపి పార్టీ పూర్తి ప్రజాస్వామ్య పార్టీ. చిన్న చిన్న భిన్నాభిప్రాయాలు ఏవైనా ఉన్నా కూడా అందరం కూడా ఇక్కడ ఒకటే వర్గంగా ఉన్నాము. నాకు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు పూర్తి సహకారం అందిస్తున్నారు. అలాగే ఎస్వి మోహన్ రెడ్డి గారు తను పూర్తిగా మనకు ఇన్వాల్వ్ అయ్యి కమిటెడ్గా నాకు చేయడం జరుగుతూ ఉంది. సో వారిద్దరు కూడా వారిద్దరితో పాటు ఇంకా చాలామంది నాయకులు, మనకు సీనియర్ నాయకులు ఇక్కడ ఉన్నారు. అహ్మద్ అలీ ఖాన్ గారు కానివ్వండి, ఇంకా మనకు వేరే ఎవరైతే చాలామంది కార్యకర్తలు ముందు నుంచి చేస్తూ వస్తున్నారు, తెర్నకల్ సురేందర్ రెడ్డి గారు లాంటి వారందరూ కూడా అందరూ కలిసి మనకు ఒక వర్గంగా ఇప్పుడు ఏర్పడి, జగనన్న వర్గంగా ఏర్పడి మనకు ఒకే వర్గం, ఒకే పార్టీ, ఒకే జెండా, ఒకే ఎజెండా అనే నినాదంతో ముందుకెళ్తున్నాము. నేను వారందరికీ కృతజ్ఞుడిని. అందరూ చక్కగా నాకు సహకరిస్తున్నారు. ఇక్కడ ఎక్కువ ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయి సార్, మెజారిటీగా ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయి. మీరు ఆ ప్రాతిపదికన చూసుకుంటే హఫీజ్ ఖాన్ గారు గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో 5,300 ఓట్ల మెజారిటీతో గెలిచినారు సార్. 151 సీట్లు వచ్చిన జగన్ గారి అంటే హవా ఉండింది అప్పుడు, ఆ హవాలోనే 5,350 ఓట్లతో గెలిచినారు. అంటే కొంచెం ఒక రకంగా స్వల్ప మెజారిటీ. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే 2024 ఎన్నికల్లో, రాబోయే ఎన్నికల్లో మీరు ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలవగలరని ధీమాగా ఉన్నారు మీరు? అంటే నేను ఇక్కడ మీరు అన్నారు అప్పుడు జగనన్న గాలి, నాకేమనిపిస్తుందంటే అప్పటికంటే ఇప్పుడు మా నాయకుడి గాలి ఇంకా ఎక్కువ ఉంది అనుకుంటున్నాను. ఫ్యాన్ స్పీడ్ పెరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వైనాట్ 175 అనే నినాదం ఏదైతే ఉందో, ప్రజల్లో ఆయన చేపట్టిన కార్యక్రమాలు అన్నీ కూడా ఇప్పుడు బలంగా మనకు నాటుకుపోయాయి. అందరు కూడా ఏ విధంగా ఉన్నారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అందరికి కూడా ఆయన ఏ మాట అయితే చెప్తాడో అదే చేస్తాడు ఖచ్చితంగా అనే ఒక నమ్మకము. ఆయనైతేనే ఈ పథకాలన్నీ అమలవుతాయి, ఆయనైతేనే ఈ అభివృద్ధి జరుగుతుంది, ఆయనే ఖచ్చితంగా మళ్ళీ రావాలి అనే నమ్మకం ప్రజల్లో ఇంకా బలంగా నాటుకుపోయింది. ఇంకా నేను అనుకోవడం స్పీడ్ ఎక్కువైంది కాబట్టి నేను ఖచ్చితంగా ఎక్కువ మెజార్టీతో గెలుస్తాను నేను. ఇక్కడ ప్రధానంగా మీరు చూడాల్సింది ఏంటంటే, మనకు ఏదైతే ఆయన చేపట్టిన సంక్షేమ పథకాల్లో డిజైన్ ఒక్కటే కాదు, ఆ అమలు చేసే విధానము, ఆ ఇంప్లిమెంటేషన్. డిజైన్ ఈజ్ అంటే ఈ పథకం ఎవరెవరికి వస్తుంది, ఎవరికి లబ్ధిదారులు ఎవరు ఉంటారు, ఎవరికి రాదు అనేది డిజైన్. ఇంప్లిమెంట్ చేసే విధానం అంటే అది ఏ విధంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫరా, లేదా వాలంటీర్లు వచ్చి ఇంటి దగ్గర ఇవ్వాలా, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనకు లబ్ధిదారుడికి ఏ ఆఫీసుల చుట్టూ తిరగకుండా, ఎక్కడ అవినీతి లేకుండా, ఎక్కడ మధ్యవర్తులు లేకుండా పూర్తి పారదర్శకంగా మనకు అమలవుతున్న విధానం. ఇలాంటి విధానం ఎక్కడా లేదు. సో ఆ విధానాన్ని, అలాంటి మనకు ప్రజాస్వామ్యాన్ని అందించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి నాకైతే ప్రజలందరూ ఆయన వైపు ఉన్నారని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. కాబట్టి పూర్తి మెజారిటీతో, మంచి మెజారిటీతో ఇక్కడ కర్నూలు నగర ప్రజలు నన్ను గెలిపిస్తారని నాకు. సార్ ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. మీరు ఐఏఎస్ ఆఫీసర్గా చేసినారు కాబట్టి మీకు అడ్మినిస్ట్రేషన్ గురించి అవగాహన ఉంటుంది. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ, గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థ ఉంది సార్. ఈ వ్యవస్థలో తప్పులు జరుగుతున్నాయని చెప్పి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తున్నారు. మీరు ఆఫీసర్గా నిజంగా వాళ్ళకు తెలియజేయాలనుకుంటే, అంటే ఈ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా నడుస్తుంది, ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినారంటే వాలంటీర్లకి, మీరు ఎటువంటి రాజకీయాలకు లొంగకుండా డైరెక్ట్ పారదర్శకంగా లబ్ధిదారులకు అర్హత ఉన్న వాళ్ళకు చేయండి అని చెప్పేసినారు. ఇక్కడ మిగతా రాజకీయ నాయకులు, అంటే ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ నాయకులు వీళ్ళు తప్పులు చేస్తున్నారు, వైసీపీ పార్టీకే పనిచేస్తున్నారు అని చెప్పి ఇప్పుడు ప్రజల్లో బలంగా తీసుకెళ్తున్నారు సార్. ఒక అడ్మినిస్ట్రేటర్గా మీరు ఇప్పుడు వాలంటీర్ అంటే కలెక్టర్స్ నుంచి కమిషనర్కి ఆదేశాలు వస్తాయి సార్, కమిషనర్ నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి అడ్మిన్స్కి ఆదేశాలు వస్తాయి, అడ్మిన్స్ నుంచి వాలంటీర్స్కి వస్తాయి. దీంట్లో ఎక్కడ పొరపాటు ఉంటుంది సార్? మీరు ఇప్పుడు ఇది కాదు, ఇది మనకు మన బాపూజీ మహాత్మా గాంధీ గారు చెప్పింది ఏంటంటే, ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉండాలంటే డెమోక్రసీ అట్ డోర్ స్టెప్స్, స్వరాజ్యం అన్నారు ఆయన. ఈ స్వరాజ్యం అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత అమలు జరిగింది, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది. ఇక్కడ ఏ సిటిజన్కైనా, అంటే రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ తమ పౌర సేవల కోసము ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు. మనకు 2,000 మందికి గాను ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేయడం, అక్కడ 11 శాఖలకు సంబంధించిన అధికారులను పెట్టడం, ఆ వ్యక్తులను పెట్టడము, అలాగే
మళ్ళీ వాళ్ళ కింద మనకు వాలంటీర్స్ ఎవరినైతే 50 మంది ఫ్యామిలీసా 60 మంది ఫ్యామిలీసా వారికి పౌర సేవలు ఏ విధంగా వినియోగించుకోవాలని తెలియజేయడము, ఏమేమి పథకాలు ఉన్నాయని చెప్పడం, దీంతో మరి ప్రజలకు మేలు జరిగిందా లేదా? చక్కటి మేలు జరిగింది. దీంతో పాటు పూర్తి పారదర్శకంగా ఈరోజు మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వము చేపట్టిన పథకాలన్నీ కూడా ఎక్కడ కులం లేదు, మతం లేదు, మనకు పార్టీ లేదు, ప్రాంతం లేదు, ఎటువంటి వివక్ష లేకుండా ఇంప్లిమెంట్ చేస్తున్నది. కాబట్టి ఎవరికి అర్హత ఉంటే చాలు, 100% సాచ్యురేషన్. ఈ పథకం ఇంతమందికా, కొంతమందికా, ఎంతమందికా అనేది కాదు, ఎంతమంది అయితే మనకు దాంట్లో ఎలిజిబుల్ ఉంటారో అందరికి ఇవ్వమని. అన్ని పార్టీల వారికి ఇస్తున్నారు, అన్ని కులాల వారికి ఇస్తున్నారు. మీరు మనకు నవరత్నాల్లో అన్నిటికంటే మనకు ఫేమస్ పథకం తీసుకుంటే పెన్షన్ పథకం, వైఎస్ఆర్ పెన్షన్ కానుక. వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో చూసుకుంటే సుమారు 66 లక్షల మందికి లబ్ధి చేకూరుతా ఉంది. 66 లక్షల మందికి 3,000 నుంచి 10,000 రూపాయల వరకు ప్రతి నెల ఉదయాన్నే మనకు సూర్యకిరణాలు భూమిని తాకంగానే మనకు ఇంటికి వాలంటీర్ వచ్చి ఈ పెన్షన్ అమౌంట్ అందిస్తున్నారు. దీంతో ఎంతోమంది కుటుంబాలు అంటే ఎక్కువగా వృద్ధులు ఒక గౌరవప్రదమైన జీవనాన్ని గడుపుతున్నారు. మరి ఇవన్నీ మంచిది కాదా అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు విమర్శలు చేయడానికి రాజకీయంగా ప్రతిపక్షాలు చేస్తూనే ఉంటాయి, కానీ ప్రజలందరికీ తెలుసు ఈ నెలలోనే మనకు మొదటి వారంలో మనకు ఎంత ఇబ్బంది పడ్డారో మీకు చూశారు. మీరు చాలా పెన్షన్ కోసము తీసుకోవడానికి, ఇదే పెన్షన్ కోసము మనకు కొన్ని సంవత్సరాల క్రితం మనకు 3 రోజులు ఏదైతే నిలబడి తీసుకున్నారో ఆ విధమైన ఇప్పుడు పరిస్థితి రాగానే ప్రజలందరికీ తెలిసి వచ్చింది. మరి ఈ సెక్రటేరియట్ వ్యవస్థ, ఈ వాలంటరీ వ్యవస్థ ఎంత చక్కగా ఉండాలి. మీరు అంతెందుకు ఒక విద్యార్థిని తీసుకుంటే నాకు తెలిసి ఎంతోమంది విద్యార్థులు ఎస్సీ సర్టిఫికేట్స్ కోసం, క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం కానివ్వండి, ఇన్కమ్ సర్టిఫికేట్స్ కోసం కానివ్వండి, నెలల తరబడి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగేవారు. ఇప్పుడు మనకి ఏ సెక్రటరియట్లో వెళ్ళి అప్లై చేసుకున్నా అక్రాస్ ద కౌంటర్ దొరుకుతుంది. మరి ఇలాంటి పౌర సేవలు లభిస్తున్నదాన్ని చూసి అందరు రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇంత చక్కగా చేస్తున్నారని ఇక్కడికి వచ్చి ఈ వ్యవస్థను చూసి అప్రిషియేట్ చేస్తున్నారు. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే పౌర సేవలు అందించడంలో ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ స్టెప్తో దీంతో ఇంకోటి కూడా ఉంది. ఇక్కడ రాజకీయంగా చాలామంది కార్యకర్తలకు కూడా మనకు దీంట్లో ప్రభుత్వ పథకాల ఇంప్లిమెంటేషన్లో చూడలేదు. అంటే ఎటువంటి వివక్ష లేదు, ఎటువంటి ఇంటర్ఫియరెన్స్ లేదు, ఎటువంటి కరప్షన్ లేదు, పూర్తి ట్రాన్స్పరెన్సీ. ఇంకా మరి దీనికంటే మించింది ఏం కావాలి సార్? దీంట్లో 2 సెగ్మెంట్స్ ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే ఇప్పుడు వాలంటీర్లు ఉండడం వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, గెలిచిన కౌన్సిలర్లకు కానీ, వార్డు మెంబర్లకు కానీ, గ్రామ సర్పంచులకు కానీ తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ప్రజలు నాయకుల దగ్గరికి వెళ్ళడం లేదు, ప్రతి దానికి వాలంటీర్స్ దగ్గరికే వెళ్తున్నారు. ఇంకా మేము గెలిచిన తర్వాత ఏం చేయాలా అనేటువంటి ఒక చిన్న విమర్శ ఉంది సార్. దానికి మీరు ఏం చెప్పగలరు? అంటే ఇప్పుడు మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. అంటే ప్రజలు వాలంటీర్లతో అన్ని పనులు చేయించుకుంటున్నారు, కార్యకర్తలు కానీ పార్టీ కానీ ఎప్పుడుగా ప్రజల క్షేమమే కోరుకుంటా ఉంది. కానీ అందుకనే వాళ్ళు ఏం ఫీల్ అవ్వట్లేదు. ఎవరో ఒకరిద్దరు మనకు ప్రతి దాంట్లోనూ ఒక 5% 10% ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. కానీ ప్రజల సంక్షేమం కోసం, ప్రజల క్షేమం కోసం పనిచేసే పార్టీ మనకు వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి ఇక్కడ కార్యకర్తలు కూడా మనకు ప్రజలకు మంచి సేవలు లభిస్తే చాలు, మాకు దీంట్లో ఇంటర్ఫియరెన్స్ అక్కర్లేదు, మాకు పెత్తనం అక్కర్లేదు. అందుకనే ఈరోజు మా నాయకుడు ఇచ్చిన నినాదం ఏంటంటే ఈ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో పేదవారికి పెత్తందారులకి మధ్యలో జరుగుతున్న సంగ్రామం అని చెప్పేసి ఆయన నినాదం ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ రాకముందు వరకు ప్రతి ఒక్క వాలంటీరు ప్రతి ఒక్క గడపకు తిరిగి వాళ్ళకు తగిన సేవలు చేశారు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ మీద కొన్ని వాళ్ళు తిరగకూడదు, వాళ్ళు చేయకూడదు, ఎన్నికల కోడ్కు విరుద్ధం అని చెప్పి వాళ్ళని దూరం పెట్టినారు సార్. అలా దూరం పెట్టడం వల్ల ఇంతవరకు మేము సర్వీస్ చేసి మాకెందుకు ఇటువంటి పరిస్థితి వచ్చిందని చాలామంది వాలంటీర్లు లోపల మదన పడుతూ ఉన్నారు సార్. అలాంటి వారికి మీరు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వస్తే ఏ విధంగా ఉంటుంది సార్ వాళ్ళకి? అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అని క్వశ్చన్లో మీకు డౌట్ ఉందేమో, కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటే వస్తుందని దాంట్లో నాకు పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే మనకు సీఎంగా ఉంటారు. వాలంటీర్లు వాళ్ళు ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఆదేశాలను గౌరవించాలి, వాటిని గౌరవిస్తూ ముందుకెళ్తున్నాము.
రెండవది మనకు వాలంటీర్లు వాళ్ళు నిస్వార్థమైన సేవలు అందించారు. వాళ్ళ సేవలకి ప్రజలందరూ హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు. వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ మనకు ఎన్నికల తర్వాత మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ సేవలు ప్రజలందరికీ అందుబాటులో ఉంటాయి. ఖచ్చితంగా ఇంకా మంచి మంచి పథకాలు ఇంకా మనకు అమలు చేయబోతుంది మన వైఎస్ఆర్సీపీ పార్టీ. రాబోయే ప్రభుత్వం జగనన్న మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా మంచి పథకాలు, వాలంటీర్లు ఇంకా తిరిగి ఉత్సాహంతో ఇంకా పనిచేస్తారని నేను భావిస్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు కర్నూలు నగరంలో చూసుకుంటే గత 4.5 సంవత్సరాలుగా హఫీజ్ ఖాన్ గారు ఆయన పాలన కొనసాగించినారు. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేసినారు. నెక్స్ట్ మీరు గెలిస్తే నగరాన్ని, కర్నూలు నగరాన్ని, చుట్టుపక్కల నియోజకవర్గాన్ని ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు? అంటే కర్నూలు నగరం, కర్నూలు నియోజకవర్గం దానికి నేను ఏవైతే అభివృద్ధి సంక్షేమ పథకాలు మన ప్రభుత్వం నుంచి అమలు చేస్తామో వాటన్నిటిని సరైన రీతిలో అమలు చేసేందుకు, పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు నా అనుభవం ఏదైతే ఉందో ఒక ఐఏఎస్ అధికారిగా వివిధ శాఖలు పనిచేసిన అనుభవంతో నేను వాటిని చక్కగా అమలు చేయగలనని నాకు నమ్మకం. ఎందుకంటే ఇప్పుడు కొన్ని అభివృద్ధి పనులు ఉన్నాయి. ఆ అభివృద్ధిలో భాగంగా మనకు ఫలానా వార్డులో, ఫలానా ఏరియాలో ఈ పనులు కావాలి. అప్పుడు మనకు ఎంతవరకు కావాలి, ఎంతవరకు సమంజసం అనేది చూసుకోవడం, దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయించడం. అలాగే మనకు పట్టణీకరణకు సంబంధించిన కొన్ని సమస్యలు ఎక్కువ ఉంటాయి. అంటే ఏదైతే అర్బన్ మైగ్రేషన్, మనకు ఏదైతే నగరం పెరుగుతూ ఉంటుందో, అక్కడ జనసాంద్రత పెరుగుతూ ఉంటుందో, అక్కడ మనకు డ్రింకింగ్ వాటర్ మీద స్ట్రెస్ ఉంటుంది, సివిక్ కమ్యూనిటీస్ మీద స్ట్రెస్ ఉంటుంది. అంటే పౌర సేవల మీద, అంటే మనకు కావాల్సిన పౌరులకు కావాల్సిన, నగర పౌరులకు కావాల్సిన వాటి మీద మనకు కొంత ఒత్తిడి ఉంటుంది. సో డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, ట్రాఫిక్ కంజెషన్ కానివ్వండి, ఇలాంటి వాటిని మనం ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ కనుక్కోవడానికి నా అనుభవం ఉపయోగించి నేను ఖచ్చితంగా వాటికి ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ కనుక్కోగలను నాకు. ఇక్కడ కర్నూలు నగరంలో ఎక్కువ పాత బస్తీ ఏరియాలో ముస్లిం సోదరులు చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళ రోజువారీ జీవితం గడుపుతూ ఉంటారు సార్. బీసీ సోదరులు కానీ, ముస్లిం సోదరులు కానీ, మైనారిటీ సోదరులు కానీ, అటువంటి వారికి, నిరుద్యోగంలో ఉన్న వారికి కానీ, యువతకు మీరు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు? ఇక్కడ మీరు రెండు చెప్పారు. ఒకటేమో ముస్లిం సోదరులు అన్నారు, తర్వాత నిరుద్యోగం అన్నారు. సో ముస్లిం సోదరులు అనేది మీరు ఏదైతే వన్ టౌన్లో చాలా నిరుపేద స్థితిలో ఉన్నారు, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు, చిన్న చిన్న ఇవి మనకు చేసుకుని జీవితం గడుపుతున్నారు. ఇది ఇక్కడ కర్నూలు నగరంలో ఉన్నట్టు కాదు, భారతదేశంలో మొత్తం వారి పరిస్థితి, వారి సామాజిక ఆర్థిక పరిస్థితి ఇలాగే ఉందని ప్రభుత్వం నియమించిన కమిటీలే, కేంద్ర ప్రభుత్వం నియమించిన సచ్చార్ కమిటీయే మనకు 2005లో ఒక పెద్ద నివేదికనిచ్చి వీరి స్థాయి అట్టడుగు స్థానంలో ఉంది అని చెప్పి, ఆర్థిక పరిస్థితి కానివ్వండి, సామాజిక పరిస్థితి అది రోజు రోజుకు మనకు ఇదవుతూ ఉంది. అలాగే చాలామంది నిరుద్యోగ యువత మనకున్నారు. వీరికి మనకు మంచి ఉపాధి అవకాశాలు కల్పించడము, వారికి సరైన స్కిల్ డెవలప్మెంటు, వారికి కావాల్సిన నైపుణ్యాన్ని పెంచడము, వాళ్లకు ఇప్పుడున్న కాలేజెస్కి ఇండస్ట్రీ ఇంటర్ఫేస్ పెంచడము, అంటే వాళ్ళు ఫైనల్ ఇయర్లో ఉంటే వాళ్ళకి మనకు ప్లేస్మెంట్స్ పెంచడము, ఇలాంటివన్నీ చేస్తూ వాళ్లకు సరైన మనకు బ్యాంక్ లోన్స్ కానీ అట్లాంటివి క్రెడిట్ వేరియస్ స్కీమ్స్ కింద అందజేసి వాళ్ళని ఇండివిజువల్ ఎంటర్ప్రినర్స్గా తయారు చేయడం, ఇలాంటివన్నీ చేసే కొన్ని ఆలోచనలు నాకున్నాయి. నేను CEO సర్క్ చేసినప్పుడు చాలామంది మహిళల్ని మనకు లైవ్లీహుడ్స్లో చాలా మనకు ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది. వాటన్నిటిని ఇక్కడ మనకు మన నగరంలో ఉన్న మహిళలకు కానివ్వండి, వారి కుటుంబాలకు కానివ్వండి, జీవనోపాధిని పెంచడానికి నేను ఖచ్చితంగా చర్య తీసుకుంటాను. టీడీపీ, జనసేన, బీజేపీ 3 పొత్తులు వస్తున్నాయి సార్. ఆ సెగ్మెంట్లో చూసుకుంటే ఇప్పుడు CAA కానీ, NRC కానీ అమలు చేయబోతుంది బీజేపీ. దానివల్ల ముస్లిం సోదరులు ఏమైనా డివేట్ అయ్యే అవకాశం ఉంటుందా సార్? ఇప్పుడు ఖచ్చితంగా మనకు CAA, NRC మీద మనకు చాలా అపోహలు ఉన్నాయి. దీంతోపాటు ముస్లిం సోదరులు చాలామంది దేశమంతటా భయాందోళనలు ఉన్నారు. ఎందుకంటే మనకు ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చట్టాల్లో ఎక్కడైనా వారికి మనకు ఏ వైపు నుంచైనా ఏదైనా మనకు ముప్పుందా అనేది వాళ్ళలో భయం ఉంది. ఈ భయాందోళనని తొలగించకుండా చాలామంది నాయకులు, అంటే వాళ్ళందరూ ఏదో స్టేట్మెంట్స్ ఇవ్వడము, దాన్ని ఖండించకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఈ భయాందోళన ఇంకా ఎక్కువ అవుతుంది. వీటితో పాటు ఇప్పుడు ఏదైతే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏదైతే ఉందో వారు చాలా క్లియర్గా, బీజేపీ అయితే చాలా క్లియర్గా 4% రిజర్వేషన్ ముస్లిమ్స్కి తీసేస్తాము అంటుంది.
ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న ముఖ్య సమస్య మైనారిటీలకు వచ్చేసి ముస్లిమ్స్కి ఇమ్మీడియట్ సమస్య ఈజ్ 4% రిజర్వేషన్. సిఏఎన్ఆర్సీ ఈజ్ ఎ నేషనల్ ఇష్యూ. అది మొత్తం అంతా దేశమంతటా అందరికీ సంబంధించిన సమస్య. వాటిని కేంద్రంతో మనం ఇచ్చేస్తూ ఎదుర్కోవాలి. కానీ ఈరోజు ఎన్నికల్లో ముస్లిం సోదరులకు ఉన్న ముఖ్యమైన సమస్య ఏంటంటే 4% రిజర్వేషన్. అది కొనసాగాలంటే వైసీపీ ప్రభుత్వం రావాలి. ఎందుకంటే చాలా క్లియర్గా మొన్న కేంద్ర మంత్రి మనకు 4% రిజర్వేషన్ తీసేస్తామన్నారు. దాన్ని ఎవరు కూడా ఖండించట్లేదు. టీడీపీ కానీ జనసేన కానీ ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు వాళ్ళందరూ కూడా దానికి కట్టుబడే ఉన్నామని ఇవాళ కూడా కొంత సోషల్ మీడియాలో మనకు ఇక్కడ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నాయకులు కూడా చెప్తున్నారని చెప్పేసి. కాబట్టి 4% రిజర్వేషన్ అనేది ముందు ప్రధానమైన సమస్య. ఈ 4% రిజర్వేషన్ను మనకు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో మరి తీసుకొని వచ్చిన తర్వాత ఎంతోమంది వేలాది మంది ముస్లిం యువతీ యువకులు డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, గవర్నమెంట్ సర్వెంట్స్ అయ్యారు. అది ఇమ్మీడియట్గా రానున్న కాలంలో ఉండదు. ఈ యువతీ యువకులు ముందే అట్టడుగున ఉన్నారు. ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. వారికి ఆ రిజర్వేషన్ కూడా పోతే ఇంకా వారికి అంధకారమే జీవితం అనేది ఆ యువతి యువకులకు ఇటువంటి మనకు అవకాశాలు ఉండవని చెప్పేసి తెలుస్తాం. కాబట్టి ఇది చాలా క్లియర్గా ఉంది. కాబట్టి మరి ఇది ఇప్పుడున్న ప్రధానమైన సమస్య. ఓకే, కర్నూలు నగరంలో కానీ నియోజకవర్గంలో కానీ చూసుకుంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ముస్లిం ఎమ్మెల్యేలే ఎక్కువ గెలుస్తున్నారు సార్. 6 మెంబర్స్ గెలిచారు ఇంతవరకు. ఇప్పుడు కూడా బలమైన నాయకులే ఉన్నారు. ఇప్పుడు మీరున్నారు. సిపిఎం నుంచి గౌస్ దేశాయ్ గారు పోటీ చేస్తానని చెప్తున్నారు. అన్నా వైసీపీ నుంచి అబ్దుల్ సత్తార్ గారు పోటీ చేస్తానని చెప్తున్నారు. వీళ్ళందరూ ఇట్లా పోటీ చేయడం వల్ల వైసీపీకి ముస్లిం ఓట్లు చీలే అవకాశం ఏమైనా ఉంటుందా సార్? నాకు తెలిసి మనకు ఓటర్ అనే వాళ్ళు ఈరోజు చాలా ఇండియన్ డెమోక్రసీలో ఇండియన్ ఓటర్ ఈజ్ ఎ వెరీ మెచ్యూర్డ్ ఓటర్. నాకు తెలిసి వారు ఎవరైతే ఏ పార్టీ అయితే మనకు అందరికీ మంచి చేస్తుందో అనేది వాళ్ళకి తెలిసిన పార్టీకి వాళ్ళు ఓటేస్తారని గట్టిగా భావిస్తున్నారు. కాబట్టి మనకు ఇక్కడ అందరూ కర్నూలు నగరంలో ఏ వర్గానికి చెందిన వారైనా, అంటే ఏ కులానికి ఏ మతానికి సంబంధించిన వారైనా, ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని వర్గాలకి, అన్ని కులాలకి, అన్ని మతాలకి అందరికీ ఒకటే న్యాయంగా నవరత్నాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉందో ఆ విధంగా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేస్తారని నాకు. ఓకే సార్, ఎటువంటి అవినీతి మచ్చలేని ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ ఇంతియాజ్ గారిని గెలిపించుకుంటే నగరం ఎంతో అభివృద్ధి చెందుతుంది అని అనుకోవచ్చా? కర్నూలు నగరం కర్నూలు నగరం అభివృద్ధిలో నేను ఖచ్చితంగా నా అనుభవాన్ని మరి జోడించి నేను కర్నూలు నగర ప్రజలకు ఖచ్చితంగా ఒక మంచి అభివృద్ధిని కర్నూలు నగరానికి అభివృద్ధి తీసుకురావడానికి, అభివృద్ధి చేయడానికి, అలాగే నగర ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి 24/7 ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి వారి వ్యక్తిగత సమస్యలు కానివ్వండి, వాళ్ళ కాలనీ సమస్యలు కానివ్వండి, వాళ్ళ మనకు సంస్థాగత సమస్యలు కానివ్వండి, ఇవేటన్నిటినైనా నేను ముందుగా పరిష్కరించడానికి వాళ్ళకి ముందుంటానని చెప్పి నేను అందరికీ తెలియజేసుకుంటాను. మాకు వచ్చిన చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే సార్, హఫీజ్ ఖాన్ గారికి రాజ్యసభ సీట్ ఇస్తామని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎంతో సన్నిహితులు జగన్మోహన్ రెడ్డి గారికి. మీరు కూడా నెక్స్ట్ మీరు క్యాబినెట్లో మంత్రి అవ్వబోతున్నారని కూడా తెలుస్తుంది. దాన్ని ఎంతవరకు చూస్తారు సార్ మీరు? ఇది పార్టీ తీసుకునే నిర్ణయాలు కాబట్టి వాటి మీద ముందుగా కామెంట్ చేయడం తగదు. మేమందరము మా ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటాము, దాన్ని గౌరవిస్తాము. సో ఆయన అందరికీ మంచి చేసే వ్యక్తి కాబట్టి ఆయన మనకు ఎంతో ఆప్యాయత, అభిమానం చూపించే వ్యక్తి, చాలా అఫెక్షనేట్గా ఉంటారు. కాబట్టి అటువంటి నాయకుడు మాకు ఉండడము అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆయన ఇచ్చిన అవకాశాన్ని నేను ఒక సువర్ణ అవకాశంగా తీసుకొని మన కర్నూలు నగరాన్ని అభివృద్ధి చేద్దామని రాజకీయాలకు రావడం జరిగింది. మీలాంటి ఒక మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి రాజకీయాలకు వస్తే మాలాంటి నిరుద్యోగ యువతకి ఎంతో మేలు జరుగుతుందని నేనైతే ఆశిస్తున్నాను సార్. మరి మీరు కూడా అదేవిధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు టికెట్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా, నాకు తెలిసినంత వరకు అయితే చాలా ధైర్యంగా ఉంటాడు. ఖచ్చితంగా వైసీపీ కర్నూలులో గెలుస్తుందని ఆయన ధైర్యంగా ఉంటాడని అనుకుంటున్నాను. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు ఇంత సమయం మాతో కేటాయించినందుకు. థ్యాంక్ యూ.